అధికార పార్టీలో మరోసారి ముసలం మొదలైంది. ఇద్దరు నేతల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధిష్టానం హెచ్చరించినా ఇద్దరి మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు. మాజీ ఎమ్మెల్యేలను మైనస్ చేసేందుకే ఆ ఎంపీ పావులు కదుపుతున్నారన్న టాక్ నడుస్తుంది. తనను ఎంత తొక్కితే అంత బలంగా లేస్తానని పార్టీ ఎంపీకే సవాల్ విసురుతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. అధికార పార్టీలో ఇంత రచ్చ జరుగుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ రాజకీయాలు ఓ పట్టానెవరికి అంతుపట్టవు. ఏ పార్టీ అయినా ఆ జిల్లాలో నాయకుల మధ్య వర్గపోరు రగులుతూనే ఉంటుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో నేతలు కత్తులు దూసుకుంటున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి హవా కొనసాగుతోంది. తన పరిధిలోని 7 నియోజకవర్గాల్లో రాజకీయంగా చక్రం తిప్పుతున్నారట మల్లు రవి. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్వయానా సోదరుడు కావడంతో ఎంపీ చెలరేగిపోతున్నారన్న ప్రచారం అధికార పార్టీలో జోరందుకుంది. పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గంలో పర్యటించినా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు ఎంపీ మల్లు రవి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఆయన ముందుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శించేందుకు నాగర్ కర్నూల్ ఎంపీ తహతహలాడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సీఎంకి సన్నిహితుడు కావటంతోనే ఆయన దూకుడు పెరిగిందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు. అలంపూర్ నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు పీక్కిచ్చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. అలంపూర్లో ఎలాగూ అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో ఎంపీ వర్గం అధికారం చలాయిస్తోందనే టాక్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు ఉన్నా అలంపూర్లో ఆయన నామమాత్రంగానే మిగిలిపోయారని సొంత పార్టీలోనే ప్రచారం నడుస్తోంది. ఇదే అవకాశంగా ఎంపీ మల్లు రవి జోగులాంబ గద్వాల జిల్లాలో స్పీడు పెంచారు. అలంపూర్లో సంపత్ కుమార్ కు అడ్డుకట్ట వేసేందుకు ఎంపీ వర్గం తెర వెనుక పావులు కదుపుతోందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ మల్లు రవి మధ్య వార్ వన్ సైడ్ గానే కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వర్గపోరుకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆధిపత్య పోరు ఆగడం లేదంటున్నారు. ఎంపీ మల్లు రవి గద్వాల జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయన పర్యటనలో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉండడం సంపత్ కి మింగుడు పడడం లేదు. దానికి తోడు అలంపూర్లో బీఆర్ఎస్ నేతలు నిర్మించిన రోడ్లు, ఇతర కాంట్రాక్టు పనులకు బిల్లుల క్లియరెన్స్ లో ఎంపీ సహకరిస్తున్నారని, ఆయనపై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో కొన్నాళ్ల క్రితం రాష్ట్ర అవతరణ వేడుకలకు ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఆ పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు రోజంతా ఎంపీతోనే ఉండడం, ఆయనతో మల్లు రవి జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లడంపై సంపత్ కుమార్ శిబిరం మరింత రగిలిపోతోంది. ఈ అంశం అధికార పార్టీలో తీవ్ర దుమారాన్నే రేపింది. అప్పటి నుంచి అలంపూర్ నియోజకవర్గంలో మల్లు రవి, సంపత్ వర్గాల మధ్య గ్యాప్ మరింత పెరిగిందంటున్నారు. తనను రాజకీయంగా అణగదొక్కడానికి ఎంపీ మల్లు రవి ప్రయత్నాలు చేస్తున్నారన్న సంపత్ అనుమానించడంతో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ నేతల వర్గపోరు గాంధీ భవన్ దాకా వెళుతోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హైదరాబాద్ లోనే ఎంపీ మల్లు రవిపై తీవ్ర విమర్శలు చేశారు. అలంపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సరిసమానంగా 5 వార్డులొచ్చాయి. ఎంపీ ఓటుతో ఖచ్చితంగా అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ కే దక్కాల్సి ఉన్నా కేవలం తనను రాజకీయంగా సమాధి చేసేందుకే ఎంపీ మల్లు రవి కుట్రలు పన్నుతున్నారని సంపత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్స్ అఫీషియో ఓటును అలంపూర్లో వినియోగించాలని కోరినా కేవలం తనపై కక్షతో గద్వాలలో అవసరం లేకున్నా అక్కడ ఓటును వినియోగించుకున్నారని ఆరోపించారు. ప్రతి అంశంలోనూ మాజీ ఎమ్మెల్యేని మైనస్ చేసేందుకు ఎంపీ రవి రాజకీయంగా పావులు కదుపుతున్నారని సంపత్ వర్గం అనుమానిస్తోంది. కానీ తనను ఎంత తొక్కేందుకు ప్రయత్నించినా మళ్లీ బంతిలా పైకి లేసి తన సత్తా నిరూపించుకుంటారని ఎంపీ వర్గానికి సవాల్ చేస్తున్నారట సంపత్. అధికార పార్టీలోనే కత్తులు దూసుకుంటున్న నేతలను చూస్తున్న కాంగ్రెస్ క్యాడర్కి ఏం చేయాలో పాలుపోవడం లేదట. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు ఎంపీ మల్లు రవి ఇద్దరికీ సీఎం అండదండలు ఉన్నా చివరికి ఎంపీ మల్లు
రవి పైచేయి సాధిస్తున్నారన్న ప్రచారం సైతం జోగులాంబ గద్వాల జిల్లాలో చక్కర్లు కొడుతోంది. గద్వాల జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య రగులుతున్న ఈ వారు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వ్యాపిస్తోంది. దాదాపు అన్ని చోట్ల కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేకూరుస్తుందని సీనియర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చాల్సిన అధిష్టానం కూడా చేసేదేం లేక చేతులెత్తేసిందన్న ప్రచారం కూడా నడుస్తోంది. మరి భవిష్యత్తులో అయినా పార్టీకి మరింత డ్యామేజ్ జరగకుండా అధిష్టానం జోక్యం చేసుకుంటుందా అని పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారట.